రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. కలిసిన సందర్భంలో అది మొత్తం కాకుండా కేవలం చిరంజీవి గారు నమస్కారం పెడతాం, జగన్ గారు ప్రతి నమస్కారం చేయకుండా ఇట్లా పక్కకి చూడటం అనే దాన్ని మాత్రమే రిలీజ్ చేయటం మీద అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన మాట వాస్తవం. అంటే లోపల విజువల్స్ లో అన్ని ప్రతి నమస్కారం చేశారో చేయలేదా? ఖచ్చితంగా అది ఎడిటింగ్ కదా సార్, ఎడిట్ వీడియో. అక్కడ నమస్కారం చేసింది సీఎం సీట్ కండి, నాట్ జగన్. అక్కడ సీఎం ఆఫీస్ అది. అది ఇప్పుడు ఎవరైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా సీఎం కి నమస్కారం పెట్టారు. అక్కడ సీఎం జగన్ పెట్టాలా, సీఎం సీట్ కి పెట్టింది మా మర్యాద అది. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అనే వర్డ్ రిలీజ్ చేశారు, నాటోలు నమస్కారం, అంతేనా? అదే ఆయన అడిగాడు, ఆయన అడగమని అడిగాడు, ఆయన అడిగాడండి. ఆయన ఏమన్నా అలా కోరమని నమస్కరించి అడగమని ఎవరు అడగలా. చిరంజీవి గారు దేనంటే అడిగాడు, మీరు డెసిషన్ తీసుకోండి కూడా అడిగారు. దేనంటే చిరంజీవి గారు అడిగారు, అలా అడగమని ఎవరు అనలా. ఆయన అడిగాడు, ఆయన పర్సనల్ ఫీలింగ్ లో అడిగాడు, అంతేగాని ఆయన ఎవరు బలవంతం చేయలేదు. మీరు బతవాలండి లేకపోతే చేతులతోటి నమస్కారం చేతులు పట్టుకుని అడగండి అని అడగలా. వాళ్ళు అడగలేదే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళినప్పుడు మరి సిద్ధరామయ్య సీట్ లో కూర్చున్నాడు. ఈయన నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఉండి నమస్కారం పెట్టాడు. దానికి ఎందుకు పెట్టాడంటే అది సీఎం కనుక సీఎం సీటుకి ఇచ్చాడు మర్యాద. అది పవన్ కళ్యాణ్ ఉంది దండం పెట్టింది సీతారామయ్యకి తప్ప. సీతారామయ్యకి బెంగళూరు వెళ్ళలేదు, అందరూ విజువల్ చూశారు కదా. బెంగళూరు అక్కడ నడుచుకుంటూ వచ్చి ఆయన అక్కడ కారణంలో కూర్చుంటే ఈ కారణం నుంచి వచ్చి ఆయన నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. సీతారామయ్య సీట్ నుంచి లెగవను కూడా లెగవాల సీతారామయ్య. ఎన్ని ప్రోటోకాల్స్ సీఎం సీటుకి ఇచ్చే మర్యాద అది, అంతే తప్పితే మనుషులకు ఇచ్చే మర్యాద కాదు. దాన్ని కూడా వక్రీకరించి దాని విపరీత చేసి ఏదో ఆయన నమస్కారం పెట్టమని వీళ్ళందరూ చెప్పినట్టు ఒకమాట ఆయన అడిగా మామూలుగా అడగడానికి వచ్చాడు. అడిగితే ఆయన విధానంలో నమస్కారం పెట్టి అడిగాడు. ఎవరు అడగమన్నారా ఆయన్ని? నమస్కారం పెట్టి జనంగా అడగండి అడుక్కోవడం ఏమన్నా చెప్పారా? భరత్ గారు ఒక్క విషయం ఇవాళ జరిగిన దాని గురించి చెప్తా, చెప్పండి. క్వశ్చన్ ఉంది మీకు చిట్టిబాబు గారు, చెప్పండి. బాగా క్వశ్చన్ ఉంది. మీ సినిమా యాక్టర్లు సినిమా ఆర్టిస్టులు మీరేమన్నా దేవుళ్ళ అండి? ప్రతిసారి మేము మర్యాద ఇస్తుంటూ కూర్చోడానికి సమాజం నాకు అర్థం కావట్లా. ఎవరు ఇస్తున్నారు, రాజకీయ నాయకులు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు అనవసరంగా వాళ్ళ దేవుళ్ళని చేస్తున్నారు, అంతకన్నా ఏం లేదు. రాజకీయాలే చేస్తున్నాయి. దేశానికి మీ వల్ల సున్నా ఉపయోగం దేశానికి. ఈ యాక్టర్ల వల్ల మా డబ్బులు పోవడం తప్ప నుంచి 800 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెట్టి హరో రామాని మొత్తుకుంటున్నారు. మీరేమో కోట్ల రూపాయలు తీసుకొని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని, అది కాకుండా మీకు ల్యాండ్లు ఇస్తారు. ఏమన్నా అంటే ఆర్ట్స్ అండ్ కల్చర్స్ మీద ప్రమోషన్స్ అని చెప్పేసి మీకు ల్యాండ్ తీసుకోవాలి, స్కీములు ఇచ్చేయాలి, డబ్బులు ఇచ్చేయాలి, అన్ని ఫ్రీ. అవునండి, అది కాదు అంటే మీరే కదా, ప్రజలే కదా. అది కాదు అంటే మా హీరో సినిమాను మా హీరోని మీరు గొడవ చేసేది ప్రజలే కదా. కన్ను ఎగిరిపోయేది ఎవరు కట్టిస్తాడండి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమైనా పైన దిగొచ్చిన దేవదూతలు మిమ్మల్ని ఎవరండి? ప్రజల్ని అడగండి. ఆ ఫ్యాన్స్ అంటున్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఎందుకు ప్రజానికి లింక్ చేసి దేవుడు మా దేవుడు మా దేవుడు మా దేవుడికి అని మాట్లాడుతున్నారు? మీరు చేస్తున్నారు, దేవుడు ప్రజలు చేస్తున్నారు. సినిమాలు తీసేవాళ్ళు మీరు ఈరోజు జనాల్ని పిచ్చోళ్ళని చేసి కూర్చోబెడుతున్నారు. దేవుడు సినిమా చేస్తున్నారని మీరు చూస్తే చూడకపోతే మూల కూర్చుంటాం. మేమేమి బలవంతం చేయట్లేదు. రండి మా సినిమా చూస్తారా అంటలేదే. చూడటం మానేయండి. ఆయన కత్తి ఎందుకు చూస్తారు? చూసి సూపర్ మా దేవుడు ఎందుకంటారు మీరు? ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ ముందు బొక్కలో వేయాల్సింది పోయి ఈరోజు పోలీసు వాళ్ళ వెనకాల కూర్చొని సెక్యూరిటీ ఇస్తారా? ఏం చేస్తుంది బీజేపీ? ప్రజలు అడగండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ స్థాయికి ప్రజలు అంగీకరించారో ప్రజలను అడగండి. ఎవరిని అడుగుతారు? సినిమా నేనేమి మాకు రెచ్చిన పెట్టండి, టోపీ పెట్టండి మేము అడగట్లా. ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు, ప్రేక్షకులు ఇస్తున్నారు, ఫ్యాన్స్ అంటూ ఇస్తున్నారు. మీరు ఇస్తున్నారు, మీరు ఆ సినిమాలు ఎగబడి చూస్తున్నారు. చూడకండి, మానేయండి. సినిమాలు కోసం అండి, సినిమాలలో మెసేజ్ ఓరియంటెడ్ గా తీసుకొని వచ్చి జనాలు చూపించమని చెప్పండి. మీరు ఇచ్చేది ఏంటండి? ఎలాంటి సినిమాలు అండి మీరు తీసేది? ఏం బుద్ధుండక్కర్లేదా? కాస్తేనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నాడు, బుద్ధుండక్కర్లా? ఎలాంటి సినిమా కత్తి పట్టుకుని తిప్పుతాడా? ఇవన్నీ అండి ఈ నీతులు చెప్పడానికి. మీ జీవితంలో మీరు ఎంత పద్ధతిగా ఉన్నారండి? మీ జీవితంలో మీరు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు? మీ జీవితంలో మీరు ఎంత సామాజిక దృక్పథంతో ఉన్నారు? మీ జీవితంలో మీ కుటుంబ విషయంలో మీరు ఎంత పద్ధతిలో, మీ పిల్లలు ఎక్కడ చూస్తున్నారు, రూమ్ లో ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఏం తెలుసు? ఊనే కథలు చెప్పకుండా నీతులు చెప్పడానికి కూర్చుని బైక్ ముందు సినిమా వాళ్ళకి నీతులు చెప్పొద్దు. మీరేంటి కనుక్కో, మీరేంటి మీ బుడిమే చేసుకొని మీరెంత నీతిగా ఉన్నారు, మీరెంత పద్ధతి
సామాజికంగా ఉన్నారు. యువర్ స్పాయిల్డ్ సొసైటీ, వీఆర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ. మామే చేంజ్ చూపిస్తుంది. మీరు స్పాయిల్డ్, సొసైటీ స్పాయిల్డ్, యువర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, యువర్ స్పాయిల్డ్. సినిమా వాళ్ళకి నేతలు చెప్తారేంటంటే మీరు రీతిగా ఉన్నారా, మీరు రీతిగా ఉన్నారా, మీరు నిబద్ధతతో ఉన్నారా, మీరు నిజాయితీగా ఉన్నారా? మంచి మంచి సినిమాలు తీశారు. మీ టైంలో మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు మాకు. ఈ రోజు ఏంటండి మీరు ఇస్తున్నది? ఎందుకు రావట్లేదు? మీరు చూసారా కోర్టు సినిమాను? చూసారా సినిమాను? చూసారా? కాదండి, మీరు చూసారా? మీరు మంచి సినిమా చూస్తున్నారా? కోర్టు సినిమా చూసారా? కోర్టు సినిమా గుర్తించారా? మీరు చూడరు, ఏం మాట్లాడతారు? మీరు మంచి సినిమా చూడండి. కోర్టు సినిమా కోర్టు రాలా? సినిమా మంచి సినిమా తీశారు చూడాల మీరు. కమిటీ కుర్రాలు మంచి సినిమాలు, మేజర్ మంచి సినిమాలు, అట్లా కోర్టు రాలా? చూడండి ఆ సినిమాలు. మరి చూడరు మీరు. సినిమా ఇండస్ట్రీ మాఫియాలో తయారైపోయారు మీరు. అయ్యా మీరు ఊరిని మమ్మల్ని అడగండి, మీరు చూడొద్దు. మీరు ఎందుకు మంచి సినిమా చూడండి. మరి మంచి సినిమాని ఎందుకు చూడాలి? కోర్టు సినిమా కోర్టులు ఎందుకు రావా? ఆ సినిమా కోర్టు ఎందుకు రావా? మేజర్ సినిమా కోర్టు ఎందుకు రావా? కమిటీ కుర్రాలు కోర్టు ఎందుకు రావా? ఇంత మంచి సినిమాలు తీస్తే, ఇంత మంచి సినిమాలు ఇస్తే వాళ్ళ కోర్టుకు రాలేదే. రోజు మంచి సినిమాలే చూడండి. మీరు ఎగబడి చూస్తారు. మీకు కావాలి మమ్మల్ని చూడండి. మీరు కావాలంటున్నారు కదా, మేము చేస్తాం. మీరు మంచి సినిమాలు చూస్తామనండి, మేము ఇలాంటి సినిమాలు చూడమనండి, పంపించండి ఇంటికి. మేము చూడము, మేము తీయం. మీరు అయ్యే చూస్తున్నారు. అట్లకే కోట్ల వర్షం కురిపిస్తున్నారు మీరు. ఒక మంచి సినిమా కోర్టుకి చెప్పండి, నాకు చెప్పండి. మీరు చూసారా కోర్టు మాట్లాడుతారు? కోర్టు సినిమా చూసారా మీరు? మీరు చూసారా ఆ సినిమా? చూసారా మీరు? 35 సినిమా చూసారా? మేజర్ సినిమా మీరు చూసారా? కమిటీ కూడా మీరు సినిమా చూసారా? ఈ మంచి సినిమా మీరు చూసారా? మీరు చూడరు. మంచి సినిమాలు చూడరు. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయరు. మంచి సినిమాలకేమో మేము ఖర్చు పెట్టి తీసినా సినిమాలకు డబ్బులు రావు. ఇలాంటి సినిమాలకి ఎగబడి చూస్తారు మీరు. మమ్మల్ని అంటారు ఏంటంటే, ఎంత మంచి సినిమాలు తీసేవాళ్ళు. మీరు కూడా మంచి ప్రొడ్యూసర్ కదా, మీరు కూడా మంచి సినిమాలు ఇచ్చారు కదా. నేను మంచి సినిమా గెలుపు తీసి 5 కోట్లు చేతులు కాల్చుకున్నారు. నా సినిమాకి రావా? బాగుందన్నారు. దాంట్లో హీరో లేరు, బాగున్నారు. ఆయన కలెక్షన్ అసలు రాలా. మరి ఏం చెప్పగలరు? మీరు ఇప్పుడు మంచి సినిమాలు చూడండి. సుభాషితాలు చెప్పొద్దు, నీతులు చెప్పొద్దు. మంచి సినిమాలు చూడండి. మంచి సినిమాలు చూస్తే అయ్యే వస్తాయి. ఇప్పుడు 10 సినిమాలు పేరు చెప్పారు. ఆ ఒక్క సినిమాకి కోర్టులు రాలా. మీరు చూసారా? ఇందులో ఒక్క సినిమా అయినా మీరు చూసారా? ఒక మంచి సినిమా కోర్టును చూసారా? మీరు చూడరా? మీరు కమిటీ కుర్రాలు చూసారా? చూడరా? మేజర్ చూసారా? చూడరా? ఆ సినిమా చూసారా? చూడరా? 35 చూసారా? చూడరా? ఇలాంటి మంచి సినిమాలేమో మీరు చూడరా? అదేమో మేము కష్టపడి తీసి మంచి సినిమాలు తీసి మేమేమో చేతులు కాల్చుకోవాలా? ఇలాంటి సినిమాలకి మిగతా సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా, గ్యాంగ్స్టర్ సినిమా, ఇంకో ఎగబడి చూస్తున్నారు. మీరేమో చూస్తారు ఇలాంటివి, మేమేమో చేతులు కాల్చుకోవాలి. మంచి సినిమాలు తీసి చూడద్దు. మీరు మంచి సినిమాలు చూడండి, అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. గతంలో వచ్చింది మంచి రోజులు ఉన్నాయి, మంచి సినిమాలు చూసేవారు ప్రేక్షకులు. మిగతా సినిమాలు ఇంటికి పంపించేవారు. మంచి సినిమాలు చూసారు. దరిద్రం సినిమాలు చూస్తున్నారు మీరు. నేను చేస్తాం. నేను చెప్పేది వినబడుతుందా? మీరు చూసేవాళ్ళేమో దౌర్భాగ్యంగా చెత్త సినిమాలు నెత్తిని పెట్టుకుంటారు. మంచి సినిమాలు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు, ఓజీ సినిమా చెత్త సినిమా అంటారా? దీన్ని బాగా చూస్తున్నారు అంటారు మీరు? ఆయన అంటున్నారు కదా, అది ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా, అది మంచి కాదు కదా. మరి ఆ సినిమా ఎగబడి చూస్తున్నారు కదా. మరి చెప్పండి, ప్రేక్షకుల్లో మార్పు రావాలి. ప్రేక్షకుల్లో మంచి సినిమానే చూస్తామనండి. మంచి కథాకథాన్ని ఉంటే గతంలో మేము తీసాం. మేము మంచి స్వర్ణయుగంలో ఉన్నాం. ఏనండి, మేము స్వర్ణయుగంలో పనిచేసాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. ఫోన్ చేసి చెప్పారా ఇలాంటి సినిమా తీమని చెప్పి? ప్రేక్షకులు ఎప్పుడన్నా అడిగారా? మీకు ఆదరించేదాన్ని బట్టి ఉండదు. అడగడండి, తెలియకపోతే మాట్లాడకండి. ఊళ్ళో ఏదో మాట్లాడాలని మాట్లాడదు, తెలియకపోతే మాట్లాడదు. వాళ్ళు ఆదరించేదాన్ని బట్టి మా జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే తీస్తాం మేము. అది అడగరు వాళ్ళు. ఈ కావాలని వాళ్ళు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో, ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే మేము తీస్తున్నాం. మేము మంచి సినిమాలు తీస్తే ఆదరించవా? అదే చెప్పాను. ఇప్పుడు కోర్టు బాగుంది అంతే, దానికే పెద్ద డబుల్ వర్షం రాలా. మేజర్ మంచి సినిమా డబుల్ వర్షం రాలా. కమిటీ కూడా బ్రహ్మాండమైన సినిమా బాగుంది, మంచి కథాక మనిషి రాలా, డబ్బులు రాలా. ఆ సినిమా బాగుంది, దాని డబ్బులు దానికి వచ్చింది అంతే, కోర్టులు రాలా. ఇలాంటి సినిమాలకు మీరు కోర్టులు గలకోర్షం కురిపిస్తున్నారు. మరి మేము అలాంటి సినిమాలు తీస్తాయి. నేను మంచి సినిమాలు తీసి చేతులు కలుసుకుంటే అలాంటి చాలా మంది ఉన్నారు.
ఓకే. ఊరినే మాట్లాడతారండి. ప్రేక్షకుల్లో మార్పు రావాలి, ప్రేక్షకులు సినిమా గోయర్స్ లో రావాలి. ఊరినే మీడియాలో కూర్చొని సినిమా వాళ్ళు ఆ మార్పు వాళ్ళు చూసేవాడు ఏం చూస్తాడో అదే ఇస్తాం. బిజినెస్ మీరేమి కావాలో మీరేం కోరుకుంటారో అది ఇవ్వటమే మా పని. మీరు కోరుకోని మేము ఇవ్వట్లా. మీరు కోరుకునేది మీరు ఎట్లని సక్సెస్ చేస్తున్నారో, ఎలాంటి సినిమాలు మీరు కోట్ల వర్షం కురిపిస్తున్నారో అలాంటి సినిమాలు మేము తీస్తాం. బాగాలేదు మీరు ఫ్లాప్ చేసిన సినిమాలు అలాంటి కథలు మేము తీయం. మస్తాన్ గారు చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి. మస్తాన్ గారు సార్, ఇవాళ కామినేని శ్రీనివాస్ గారిని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన, మాజీ మంత్రి సినీ నటుడు వెంకటేష్ గారికి దగ్గర బంధువు ఆయన. సో ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, జగన్ గారు ఏం చేశారనేది ఆయన చెప్పబోయారు. అది మరి బాలకృష్ణ గారికి ఎందుకు నచ్చలేదా, లేకపోతే చిరంజీవి పరిశ్రమ పెద్దగా వెళ్తామైంది, నేను తప్పు చెప్పారు. తప్పేం చెప్పాడంటే కామినేని గారు ఆయన ఎప్పుడు భజన చేయరు, కానీ వాళ్ళు ఎందుకు భజన మాట్లాడారు. తప్పేం చేశారు? చిరంజీవి గట్టిగా మాట్లాడితే కానీ మస్తాన్ గారు చెప్పనండి. అది తప్పు అని బాగా చెప్పాడు, అబద్ధం అని. చెప్పండి మస్తాన్ గారు. బాలకృష్ణ గారు లేచి ఆయన